శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అందరూ అడుగుతున్నారు, స్వామి మనకి జ్యేష్ఠ అమావాస్య 13వ తారీఖు జరుపుకోవాలా లేదా 14వ తారీఖు జరుపుకోవాలని చాలామంది అడుగుతున్నారు. గమనించండి, అమావాస్య తిథి ప్రారంభమైంది జూలై 13 అనగా సోమవారం. ఈరోజు సాయంత్రం 6:49కి మొదలయ్యి సాయంత్రం తదుపరి మంగళవారం జూలై 14 మధ్యాహ్నం 3:12 గంటలకు ముగుస్తుంది. అంటే మనకి ప్రామాణికం ఏంటంటే సూర్యోదయ సమయంలో ఉన్న తిథిని మనం తీసుకుంటాం. అంటే జూలై 14 ఉదయం సూర్యోదయ సమయంలో ఉంది కాబట్టి అమావాస్య మనకి అమావాస్య జూలై 14 మంగళవారము. దీనినే భౌమ అమావాస్య అంటారు. మంగళవారంతో కూడిన అమావాస్య. ఇక తిరుగులేనటువంటిది. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరం. అలానే కుజుడికి 70 ప్రదక్షిణలు చేసి కుజుడి మూలమంత్రం చదువుకొని ఉపవాసం ఉన్నట్లయితే కుజుదోష ప్రభావం అనేది తగ్గటం మొదలు పెడుతుంది. అలానే రేపు చక్కగా ఎవరైతే మానసాదేవి మూలమంత్రం తీసుకొని మానసాదేవి యొక్క మంత్రాన్ని చదువుకోవటం వల్ల కాలసర్ప దోషాలు పోతాయి. అంటే వివాహం కావాల్సిన వాళ్ళు, తర్వాత దాంపత్య సమస్యలు, అలానే సంతాన సమస్యలు, అలానే ఆర్థిక సమస్యలు పోవడానికి సుబ్రహ్మణ్యుడు మానసాదేవి యొక్క ఆరాధన చాలా గొప్పది. అది జ్యేష్ఠ అమావాస్యకి మొదలుపెట్టడం ఇంకా విశేషం. పైగా మంగళవారం వీళ్ళిద్దరికీ ప్రీతికరము. అది అమావాస్యతో కూడినటువంటి భౌమ అమావాస్య. దీన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఈ బాధలని తగ్గుముఖం బట్టి త్వరలోనే వాళ్ళు అన్ని శుభాలు పొందుతారు. అయితే చక్కగా మీరు సుబ్రహ్మణ్యనే నమః లేదా మానసాదేవియే నమః అని కామెంట్ చేసి మంత్రాలు కావాలన్న వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళందరికీ పంపించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.